మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఏదైనా సరదాగా మాడిన సంభాషణ ఏం చేస్తారంటే గాంజా ఒక స్థావరాన్ని పగలగొట్టించినారు ఎమ్మెల్యే గారు. వైసీపీ పార్టీ స్టేట్ లెవెల్ సోషల్ మీడియా వేయడం ఏందండి? మా గాంజా వ్యాపారాలు వెళ్ళిపోతాయే. ఈ నగరంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడానికి వెళ్ళినటువంటి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి అసందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలను రాద్ధాంతం చేస్తూ వాటిని మార్పింగ్ చేసి రాక్షసానందం పొందుతున్నారు వైసీపీ నేతలంటూ కూడా టీడీపీ నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. అసలు ఆ సందర్భంలో ఏం జరిగింది ఏంటి అనే దానిపైన మనం మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు నగర అధ్యక్షులు ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు అంత వివాదం అయింది ఆ వీడియో, ఏం జరిగింది దాని వెనుక? యాక్చువల్గా అది వివాదం కాదు. మా పార్టీ సొంత కార్యకర్తలతో మేమేదో మాట్లాడుకుంటా ఉంటే దాన్ని సైగ్గా వీడియో తీసుకున్నారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ పరిస్థితి, వైసీపీ పరిస్థితి ఏమైందంటే మనం స్వచ్ఛ కడప ప్రోగ్రాం పోయినా కూడా వాళ్ళ సంచాన్ని అక్కడ పెట్టేస్తారు. అతను ఏమంటే మొత్తం అన్ని వీడియోస్ తీసుకుంటాడు అనమాట. ఆ వీడియోస్ తీసుకొని ఏదైనా ఇట్లా మనం ఏదైనా సరదాగా మాడిన సంభాషణ ఏం చేస్తారంటే ఇట్లా చిత్రీకరించి దాన్ని ఏ విధంగా చేసి వీళ్ళని కించపరచాలా, ఏ విధంగా చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టాలని రాక్షసానందం పొందేందుకు ఇది జరిగిన ఒక కుట్ర. ఇంకోటి ఏమంటే యాక్చువల్గా మన జిలాని అన్నగారు మామూలుగా ఆయన సీనియర్ లీడరు, ఆయనకు ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. బాస్ అన్న గారికి ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఏ విషయమైనా అన్న మాకన్నా ఎక్కువ అన్నతో బాగా మాట్లాడతారు. ఆ మాటల్లో ఒక డబ్బు ఇవ్వచ్చు కదా, హాస్పిటల్ ఉంది కదా, మీకు డబ్బు ఇవ్వచ్చు కదా, 5 లక్షలు 10 లక్షలు ఇవ్వచ్చు కదా, బాగా సంపాదిస్తుంది అన్నాడు. ఆయన జిలానన్న వండుకొని తండ్రి జాడు బిడ్డలు ఎబ్బా నన్ను అడిగిస్తారని చెప్పినారులే అని అన్నాడు. అనిన వెంటనే అక్కడ అన్న ఏమన్నాడంటే అక్కడ దాడులు జరిగితే కాపాడేదానికి ఆ కెమెరాలు పనికొస్తాయి కదా. ఇప్పుడు హాస్పిటల్స్ అంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఒక ఇంజెక్షన్ రియాక్షన్ కావచ్చు, లేక ఇంకోటి మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అది ఏమైనా అటాక్ జరిగినప్పుడు ఆ కెమెరాలు కాపాడతాయి. ఎవరైనా సరే ఇప్పుడు ఏమైనా పేషెంట్ ఏమైనా జరిగిపోయింది, ఆటోలలో కానీ కత్తులు కట్టలు పట్టుకుని రావడం కానీ, లేకుంటే వచ్చి బెదిరియడం కానీ, వాళ్ళు దేంట్లో వచ్చినారు, ఎవరు వచ్చినారు, ఎంతమంది వచ్చినారు, ఇవన్నీ సీసీటీవీ సర్వేలెన్స్ ఉంటేనే పని జరుగుతుంది. ఆ దాడులు జరిగినప్పుడు అది ఇవే కదా కాపాడుతాయని చెప్పే సిచ్యువేషన్ ఏం చేసినట్టు దాడు అని కట్ చేసి మనం ఏదో పరాయి వాళ్ళతో మాట్లాడి, అంటే న్యూట్రల్స్తో మాట్లాడి మేమేదో డబ్బు డిమాండ్ చేసినట్టు, డబ్బు ఇవ్వకపోతే మీ సంగతి చూస్తామన్నట్టు, మీ హాస్పిటల్ దాడులు చేస్తామని చెప్పినట్టు. నాకు నవ్వు వచ్చేది ఏంటంటే ఇది చడిగిన చిన్న సరదా సంభాషణకు వైసీపీ పార్టీ స్టేట్ లెవెల్ సోషల్ మీడియా వేయడం ఏందండి? అంటే వాళ్ళకేం పని పాటలేదా? దీన్ని జనాలు నమ్ముతారా నమ్మరని కూడా ఇంకి తినడం లేకుండా అది వేయడం ఏంది? ఇంకా దానికేమంటే ఈ పిల్ల బెచ్చ సైకో భర్తలు ఇద్దరు, వాసన్న గారు కానీ మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వదిన గారు కానీ వాళ్ళు సాయశక్తులు పనిచేస్తున్నారు. కడపలో ఇంత గతంలో ఏ ఎమ్మెల్యే పనిచేయని విధంగా మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. ఎవరండి పొద్దున్న 6 గంటలకు లేచి తిరిగేది డివిజన్స్? ప్రతి ఒక్క డివిజన్ తిరిగినారు. ఆ డివిజన్ తిరిగే దాంట్లోనే అప్పుడు కూడా ఆ సిచ్యువేషన్ ఇప్పుడైతే రికార్డ్ చేసినారు, దాని ముందు కూడా గాంజా ఒక స్థావరాన్ని పగలగొట్టించినారు. ఎమ్మెల్యే గారు పగలగొట్టించి బయటకు వచ్చినారు. వచ్చి సమావేశం జరిగింది. వీళ్ళకి ఏమంటే ఈ స్థావరాలన్నీ పోతానాయేమో, అవి మా గాంజా వ్యాపారాలు వెళ్ళిపోతాయే, ఈ సీసీటీవీ సర్వేలెన్స్ కడప వచ్చేస్తే గాంజా విక్రయాలు జరగవే, మా దౌర్జన్యాలు జరగవే, మేము చేసే ముఠా రాజకీయాలు జరగవే అనేసి వీళ్ళు భయపడి ఏం చేస్తున్నారంటే వీళ్ళ మీద ఏదో విధంగా తప్పు మాటలు చెప్పి వీళ్ళను పైనుంచి అధిష్టానం నుంచి ప్రెజర్ పెట్టిస్తాము, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి రప్పియాలని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ఇదంతా ఇది స్టేట్ లెవెల్ వైసీపీ మీడియా షేర్ చేస్తుందంటే కేవలం ఈ చిన్న చిటిక నాయకులతో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల వరకు ఎన్ని జరుగుతున్నాయి రాజకీయాలన్నీ. వీళ్ళ కడుపు మంట ఏంటంటే వైసీపీ పార్టీకి గుండెకాయ లాంటి కడపను పోగొట్టుకున్నామే, దీన్ని ఎట్టో ఒకట మళ్ళీ మేము అదే అంటారు కదా, ఒత్తిన మన గుండె స్టార్ట్ చేయాలి మళ్ళీ అని ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అది వాళ్ళ వల్ల కాదు. వైసీపీ పార్టీ కడపలో సచ్చిన శవం లాంటిది, దాన్ని లేపలేరు, అది చచ్చిపోయింది, దాన్ని వదిలేయాలి. ఇంకా ఏమన్నా ఉంటే మమ్మల్ని సహకరించిన టీడీపీ పార్టీకి కడపలో ఏ పార్టీ చెందినటువంటి అభివృద్ధిని మేము చేస్తున్నాము, దాని ప్రజలే సాక్షి, మా నాయకులు సాక్షి కాదు, మా కార్యకర్తలు సాక్షి కాదు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలే సాక్ష్యాధారాలు. ఇవన్నీ తెలిసి కూడా ఆ దాడు అని కట్ చేసి వీడియో ఎంత దాన్ని తీసుకెళ్తున్నారంటే ఎట్లో విధం మనోవేదనకు గురి చేయాలా, వాళ్ళను మనోవేదనకు గురి చేసి ఆటోమేటిక్గా వాళ్ళ కార్యకర్తలు కూడా అనుగుతారు అనే సిద్ధాంతంతో పోతున్నారు. వాళ్ళు ఊహల్లో ఉంటారు. వాళ్ళు ఏం కాదు, ఎంటికి కూడా వీకలేరు. ఎందుకు వీకలేరంటే
వాళ్ళు చేసి చిల్లర రాజకీయం ముందుని జనాలు చూసి 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 ఇడిదాకా వచ్చినారు. ఇంకా చిల్లర రాజకీయం భరించాలంటే ఎవరి వల్ల కాదు. ఇంకోటి ఏమంటే అంత వీక్ నాయకులైతే మా వాసన్న గారు కాదు, మా మాధవీవతి గారు కాదు. గతంలో కోవిడ్ వచ్చినప్పుడు వీళ్ళు చిరు వ్యాపారం కూడా వదలలేదు. చిరు వ్యాపారాల కాడ నుండి బంగారు వ్యాపారాల వరకు అందరి దగ్గర కొన్ని లక్షలు వసూలు చేసినారు. ఫేస్బుక్లో వీళ్ళు కలెక్ట్ చేసిన ఫొటోస్ కూడా ఉన్నాయి. చేతుల్లో ఇన్ని కట్టలు పెట్టుకున్నారు. వీళ్ళకు సామాజిక స్పృహ లేదా? 20,000 కన్నా ఎక్కువ డొనేషన్ వస్తే చెక్ రూపంలో తీసుకొని తెలియదా? కట్టలు తీసుకొని ఫోటోలకు ఫోజ్ ఇస్తారా? ఇంకిత జ్ఞానం లేకోకుండా ఇట్లా చేసిన పనులు వీళ్ళు మర్చిపోయి ఈరోజు వాసన్న గారు సీసీటీవీ సర్వేలెన్స్ కోసం కలెక్ట్ చేసిన డబ్బు ప్రతి ఒక్కటి కూడా చెక్ రూపంలో తీసుకుంటున్నారు. ఇంకోటేమి, ఆ చెక్లో ఉన్నటువంటి పేరు కూడా పోలీస్ డిపార్ట్మెంటు ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పింది, కేహెచ్కే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. వాళ్ళ పేరు మీద చెక్స్ ఇస్తారు. దీంట్లో వాసన్న అకౌంట్కి కానీ వాసన్న చేతికి ₹1 రాదు. ఇంకా వాసన్న చేతితో పోయేదే. ఇవన్నీ తెలిసి కూడా కేవలం దాడు అంటే 2 అక్షరాలకు వీళ్ళు 2 అక్షరాలకు 2 మిలియన్ల వ్యూస్ వచ్చేటట్టు చేశారంటే వీళ్ళలో ఉన్నంత రాక్షసత్వం ఎట్లా ఉన్నది ప్రజలు గమనించాలా. ఇది గమనించి వీళ్ళు బుద్ధి చెప్పాలా. ఎందుకంటే ఇట్లాంటి మంచి పనులు చేసేటప్పుడు ఇట్లాంటి అన్ని అడ్డం పనులు చేస్తా అంటే ఎవరికైనా ఒక రకంగా బాధే ఉంటుంది. కానీ మేము యాజ్ ఏ టీడీపీ కార్యకర్తగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వీళ్ళు మంచి చేసే వాళ్ళను ముందు ఉండాలని, చెడు చేసే వాళ్ళను వెనకాల తోయాలని ప్రజలను వినియోగించుకుంటున్నాను. డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, ఎవరైనా సరే, ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎవరైనా సరే ముందు ఆయన ఇచ్చి దానికి మొదలు పెట్టాడు కదా, తనే స్వయంగా ఫండ్స్ ఇచ్చి అంకురార్పణ చేశారు కదా మీ నాయకులు. అవును అన్న, 2017లోనే మా వాసన్న గారు 50 లక్షలు సీసీ కెమెరాల కోసం ఇచ్చారు. ఆ కెమెరాలతో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఏమన్నారంటే ఎంతైతే డబ్బులు కలెక్ట్ కానివ్వండి, మిగతా డబ్బు అంతా నా స్వతహాగా నేను ఇస్తా అని చెప్పినాడు. ఏ నాయకుడు చెప్పినాడన్నా? ఏమన్నాడు తెలుసు వాసన్న గారు? సొసైటీ నుండి ఎంతైనా కలెక్ట్ కానివ్వండి, మిగతా డబ్బు అది 50 లక్షలు కానీ, 60 లక్షలు కానీ, 80 లక్షల వరకు కానీ, ఎంతన్నా కానీ మిగతా డబ్బు నేను ఇస్తా. ప్రతి ఒక్కటి నేనే ఇచ్చుకుంటా పోతే ఇంకా సామాజిక బాధ్యత ఏముంటుంది ప్రజలకు? కాబట్టి ఎవరైతే సొసైటీలో బాగుపడుతున్నారో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీగా మీ వంతు మీరు మీ డొనేషన్ ఇవ్వండి, మిగతా డొనేషన్ నేను ఇస్తా అని చెప్పినాడు. మరి దానికి ఏంది? అన్నీ తెలిసి కూడా వీళ్ళు ఇదేంటంటే వాసన్న గారు ఏం మాట్లాడినా టౌన్ వరకు తెలుస్తుందిలే, మనం స్టేట్ లెవెల్గా తీసుకుపోయేది ఫేక్ ప్రచారము, మన బతుకంతా ఫేక్ బతుకులే అని వైసీపీలు డిసైడ్ అయినారు. వాళ్ళు ఏదైనా కూడా తల్లిని చెల్లి చేస్తారు, చెల్లిని తల్లి చేస్తారు. ఆ ఉద్దాంతం ఇదంతా. మొత్తం మీద ఆ రోజు జరిగిన విషయంలో ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయడం కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. కేవలం సరదా సంభాషణను ఎడిట్ చేసి దానికి ఏదో సీసీ కెమెరాల ముసుగులు చందాలు రాబడుతున్నారంటూ వైసీపీ నేతలు క్రియేట్ చేసినటువంటి ఫేక్ ప్రచారం ప్రజలందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఇప్పటికైనా మానుకోవాలి. ఎందుకంటే ఇదే సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గతంలో లక్షలాది రూపాయలు సొంత నిధులు కేటాయించినటువంటి నాయకులు వాళ్ళు ఈరోజు దానికోసం ఎవరినో బెదిరించో భయపెట్టో డబ్బులు రాబట్టాల్సినటువంటి అవసరం వాళ్ళకు లేదు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ నేతలు అది తెలుసుకోవాలి అని చెప్పి మన్సూరాలు చెప్తున్నారు. అంతేకాదు కడప నగరంలో విచ్చలవిడిగా గంజాయి సప్లై అవుతుందని ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి కూడా మాధవిరెడ్డి దానిపైన ఒక పెద్ద ఉద్యమమే చేస్తున్నారు. అయితే దానికి పరిష్కారం ఏంటి అన్న కోణంలో ఆలోచించినప్పుడు ఖచ్చితంగా కడప నగరం అన్నది ఒక నిఘా నీడలో ఉండాలి. ప్రతి మూలన ఏం జరిగినా కూడా తెలుసుకునే విధంగా ఉంటే ఆ అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసే అవకాశం ఉంటుందన్న ఆలోచనతోనే టౌన్ మొత్తం మీద సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలన్న ఒక కృత నిశ్చయంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఆ నిర్ణయాన్ని, ఆ ఏర్పాటును అడ్డుకోవాలనే వైసీపీ నేతలు ఈ విధంగా కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనతో పాటు మన్సూరాలు చెప్తూ ఉన్నారు.